ఇక రేవంత్ క్షమాపణ చెప్పాలి. దావోస్ వేదికగా రైతు భరోసాపై పచ్చి అబద్ధాలు. లేని రైతు భరోసా గురించి మాట్లాడటం ప్రజలను తప్పుదోవ పట్టించడమే. రాష్ట్రం దివాలా తీసిందంటూనే సీఎంకు కొత్త క్యాంపు కార్యాలయం ఎందుకు? ప్రభుత్వాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. కృష్ణా జిల్లాలో రాష్ట్ర ప్రయోజనాలు శాశ్వతంగా తాకట్టు. తెలంగాణ భవన్లో మీడియాతో చిట్చాట్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దావోస్ వేదికగా రైతు భరోసాపై పచ్చి అబద్ధాలు అనిపేసి ఫస్ట్ అంశం మాట్లాడండి. మరి రాష్ట్రంలో కేవలం రైతు భరోసాకు సంబంధించిన అబద్ధమే కాదు, తెలంగాణలో మీరు అధికారంలో ఉన్న కూడా పచ్చి అబద్ధాలు ఏ విధంగా చెప్పారో ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే బాగుంటుంది. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఈ తెలంగాణ రాష్ట్రాంగానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నేను దళితుడిని చేస్తా అని చెప్పేసి మాట్లాడిన పచ్చి అబద్ధం మీ పార్టీది కాదా? అది మీ నాన్న మాట్లాడలేదా? ఈ విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోవాలి. మరి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పింది మీరు కాదా? ఇది పచ్చి అబద్ధం కాదా? దాంతోపాటు దళితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పేసింది మీరు కాదా? దళితులకు దళిత బంధు అందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి అంత అని చెప్పేసి చెప్పింది మీరు కాదా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ పోయినాయి, దళిత ముఖ్యమంత్రి ఇక్కడ పోయిండు, 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది, దళిత బంధు ఎక్కడ పోయింది, రైతు బంధుకు సంబంధించిన విషయంలో రైతు బంధు ప్రతిసారి రైతులను ముందు పెట్టి రాజకీయం చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కానీ రైతు బంధు ఎవరి కోసం తీసుకొచ్చే మీరు? రైతు బంధులో ఈరోజు 5 ఎకరాలకున్న తక్కువ ఉన్న వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి, మిగతా వాళ్ళకి పడట్లేదు అని అనగానే మీకు ఎందుకు కోపం వస్తుంది? 5 ఎకరాల కన్నా పైన ఉన్న వాళ్ళకి డబ్బులు పడకపోతే వాళ్ళకి నష్టం జరుగుతుందా? ఆ విషయాన్ని కూడా మీరు చెప్పండి. ఈరోజు రైతులను మళ్ళీ రైతులకు సంబంధించిన విషయాన్ని ఒక్కటిని పట్టుకొని రైతులను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయడం కాదు. రైతులకు సామాజికంగా ఎదగడం కోసం మీరు చేసినటువంటి న్యాయం ఏంది? ఈరోజు రైతులందరూ కూడా కౌలు రైతులందరూ కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు. రైతు బంధు వల్ల రూపాయి లాభం లేదు, మరి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నాడు. ఆ విషయంలో మాట్లాడకుండా రైతు భరోసా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. రైతు బంధు రైతులు కోరుకోలేదు, వాళ్ళకి కావాల్సింది విత్తనాలు ఉచితంగా ఇవ్వండి అని చెప్పేసి మనం చాలాసార్లు చెప్పినాం. విత్తనాలు కానీ లేదంటే వాళ్ళ పంట గిట్టుబాటు ధర కానీ అవి మాత్రమే కావాలి. మరి పచ్చి అబద్ధాలు ఎవరు మాట్లాడరు, ఎప్పుడెప్పుడు మాట్లాడరు? మరి పచ్చి అబద్ధాలు మాట్లాడినటువంటి మాటలలో మీ మాటలు లేవా? ఈరోజు ఏంటిది గ్రూప్ 2 నోటిఫికేషన్ రద్దు కాగానే గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడగానే మీరేమన్నారు? అందరికీ ఫ్రీగా మేము ఏంటిది మెటీరియల్ ఇస్తాం, ఫ్రీగా మేము అందరికి కోచింగ్ ఇస్తాం, ఎవరు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పేసి మాట్లాడు. మరి గ్రూప్ 2 వాళ్ళకి ఫ్రీ మెటీరియల్ మీరు సప్లై చేసిరా? ఎన్నికలకు ముందు జరిగినాయి ఇవన్నీ. కనీసం ఎన్నికలకు ముందు జరిగినటువంటి హామీల్లో కూడా మీరు ఎప్పుడైనా పచ్చి అబద్ధాలన్న విషయం తెలుస్తుంది కదా. మరి ఆ పచ్చి అబద్ధాలకు సంబంధించిన విషయంలో మీరేం మాట్లాడతారు? లేని రైతు భరోసా గురించి మాట్లాడడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే. ప్రజలను తప్పుదోవ పట్టించడంలో బీఆర్ఎస్ పార్టీకి మించిన పార్టీ ఇంకోటి లేదు. మరి ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రం దివాలా తీసింది అంటూనే సీఎంకు కొత్త క్యాంపు కార్యాలయం ఎందుకు? కొత్త క్యాంపు కార్యాలయం పెట్టుకుంటే ఖర్చు ఏమవుతుంది? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రజాభవన్, ఇంతకుముందు ప్రగతి భవన్ నుండి ప్రతి వారం మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి వారం ప్రగతి భవన్ నుండి ఆ ఫామ్ హౌస్కి తిరిగేటువంటి ఖర్చే 100 కోట్ల రూపాయలు. మరి ఆ విషయంలో అరే ఎందుకు తిరుగుతానో పోయి ఆడికి పోతే ఒక్కని పోయి రాగా నువ్వు ఏంది 20-30 కార్లు వేసుకొని 20-30 మంది వెహికల్లలో అధికారులు పోలీసులు మొత్తం వ్యవస్థ మొత్తాన్ని తీసుకొని నువ్వు ఆడికి తిరుగుతాను 100 కోట్ల రూపాయలు, దాదాపు 1000 కోట్ల రూపాయలు ఈరోజు కేవలం నీ కాన్వాయ్ తిరగడానికి 10 ఏళ్ల పాటు ఖర్చు అయింది. మరి ఈ తిరుగుడు ఎందుకు, ఈ ఖర్చులు ఎందుకు, కొత్త కార్యాలయాలు ఎందుకు అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నాం. కానీ ఆ రోజు ఎందుకు మాట్లాడాలి? మరి ఈ విషయాన్ని కూడా మేము ప్రజల నుండి అడుగుతున్నాం. కేవలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కొత్త క్యాంపు కార్యాలయం అనేది క్యాంపు కార్యాలయం ఎక్కడ ఉండమంటానో ఏంది అనేది ఇప్పుడు ప్రజాభవన్కు సంబంధించిన విషయంలో అది ప్రజాభవన్గా ప్రకటించారు. అక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉంటున్నాడు. రేపటి రోజున కొత్త కార్యాలయం తీసుకుంటే కొత్త క్యాంపు కార్యాలయం తప్పకుండా అది రేపటి రోజున రేవంత్ రెడ్డి దిగిపోయి నువ్వు ముఖ్యమంత్రి అయినా కూడా అదే క్యాంపు కార్యాలయాన్ని ఉపయోగించుకుంటావు కదా. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ప్రభుత్వాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. మార్చిరట. కృష్ణా జిల్లాలో రాష్ట్ర ప్రయోజనాలు శాశ్వతంగా తాకట్టు పెట్టిరట. తెలంగాణ భవన్లో మీడియాతో సమావేశం అయినటువంటి క్రమంలో కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఇవన్నీ విషయాలు రైతు భరోసా ప్రారంభించమని పచ్చి అబద్ధాలు చెప్పినందుకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సీఎం దావోస్ వెళ్లి ప్రపంచ వేదిక పైన పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. అసలు ప్రారంభమే కానీ రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు డబ్బులు ఇస్తున్నట్లు చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికలపైన రేవంత్ రైతు భరోసా పేరుతో అబద్ధాలు చెబుతుంటే ఇక్కడ రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానని మంత్రులు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. అంతర్జాతీయ వేదికలపై అబద్ధం చెప్పినట్లు అంగీకరించి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కేటీఆర్ డిమాండ్ చేయడం కాదు, తెలంగాణ రైతులకు సంబంధించిన విషయంలో రైతుల్ని మోసం చేసిన విషయంలో గిట్టుబాటు ధర కల్పించలేక, వాళ్ళకి కనీసం భరోసా ఇవ్వలేక, వాళ్ళకు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా సరైన సమయానికి ఇవ్వకుండా చచ్చిపోయిన వాళ్ళకు కూడా మీ పాలనలో జరిగినటువంటి రైతుల ఆత్మహత్యలు కూడా మీరు కూడా క్షమాపణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక కేసీఆర్ అధ్యక్షతన నేడు పార్లమెంటరీ పార్టీ భేటీ, ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో సమావేశం, పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ వైఖరిపై చర్చ, ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న బీఆర్ఎస్ అధినేత. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ శుక్రవారం సమావేశం కానుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో భేటీ జరగనుంది. రానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈ కీలక సమావేశం ఈరోజు మరి వార్తల్లో నిలవబోతుంది. ఎందుకనంటే మరి కేసీఆర్ అనారోగ్యానికి గురైన తర్వాత పార్టీలో చాలా మంది నిరాశ గురయ్యారు. మరి మళ్ళీ కేసీఆర్ ఈరోజు బయటకు వచ్చి పార్లమెంటరీ పార్టీ సంబంధించిన విషయంలో భేటీ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో కేసీఆర్ ఇచ్చేటువంటి వ్యూహం ఏంది, కేసీఆర్ చెప్పేటువంటి మాటలు ఏంది, మరి రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఎంపీ స్థానాలు ఎక్కువగా గెలుచుకోవాలంటే కనుక కేసీఆర్ మళ్ళీ ఒక వ్యూహం వేస్తే ఆ వ్యూహంలో కనుక వీళ్ళు ముందుకు పోతే తప్పకుండా ఆ విషయంలో వాళ్ళు సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఈ రోజు జరిగేటువంటి పార్లమెంటరీ స్థాయి సమావేశానికి సంబంధించిన విషయంలో ఎంతమంది ఎంపీలను ప్రకటించే అవకాశం ఉంటుంది, ప్రకటించిన వాళ్ళకి ఏ మార్గనిర్దేశకాలను వాళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా చూసిన తర్వాత మరి ఎన్ని సీట్లలో పార్లమెంట్ సీట్లలో వాళ్ళు గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు, ఆ గెలిచేటువంటి క్రమంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంది, ఎంపీలుగా గెలిచేది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిస్తే నేను ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పేసి మాట్లాడచ్చు, కానీ పార్లమెంట్ సంబంధించిన ఎంపీ స్థానంలో ఒక ఎంపీ గెలిస్తే కేంద్రంలో కొట్లాడాలి. కాబట్టి కేంద్రంలో కొట్లాడాలంటే మీరు బీజేపీకి ఆపోజిట్ గా మాట్లాడతారా, మరి కాంగ్రెస్ పార్టీ రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తారా అనే విషయాన్ని కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ క్రమంలో ఒకవేళ బీజేపీని ప్రశ్నించకుండా బీజేపీ తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను అన్నిటికీ కూడా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు మద్దతు పలికింది. మరి ఈ రోజు కూడా ఆ మద్దతును కొనసాగిస్తారా, మరి వెనక్కి తీసుకుంటా బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశం లేదు అని చెప్తారా, ఏం చెప్తారో మనం వేచి చూద్దాం.